सवित्रीभिर्वाचां शशिमणिशिलाभङ्गरुचिभिः वसिन्याद्याभिस्त्वां सह जननि संचिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिः वचोभिर्वाग्देवी वदन కమలామోదమధురైః. ఇది సౌందర్య లహరిలోని 17వ శ్లోకం. మనం ముందు శ్లోకాల్లో అమ్మని సరస్వతీమూర్తిగా చూపించారు శంకరులు. ఈ శ్లోకంలో ఒక కూటమిగా అంటే మనకి అక్షర దేవతలతో కలిసి ఒక కూటమిగా అమ్మని చూపిస్తున్నారు. అక్షరం ద్వారా మనకి జ్ఞానం సిద్ధిస్తుంది. ఈ అక్షరాలు 52, 16 అచ్చులు, 36 హల్లులు. మనకి కిరణాలను లెక్కకట్టి 360 కిరణాలకి పైన పద్మంలో కొలువైన అమ్మవారిని చూపించినట్లుగా ఈ శ్లోకంలో వసిన్యాది వాగ్దేవతలు 52 మందితో కూడిన అమ్మ దర్శనం చేయిస్తున్నారు శంకరులు. మనం లలితా సహస్రంలో వసిన్యాది వాగ్దేవత ఋషయః అని లలితా సహస్రాన్ని అనుగ్రహించిన వాగ్దేవతలుగా వసిని మొదలైన దేవతల గురించి తెలుసుకున్నాం. వీరు 8 మంది. అందరూ స్వచ్ఛమైన చంద్రకాంతి శిలల వంటి మేనిఛాయితో అక్షర దేవతలుగా మనకి కనిపిస్తారు. ఈ 52 మందితో కొలువు చేసిన ఆ లలితమ్మ రూపాన్ని ఆ స్థాయి వరకు వెళ్ళగలిగిన ఋషులు మహాత్ములు దర్శించి చక్కటి కావ్యాలను వ్రాసి వాటిని మనలాంటి మామూలు మనుషులకి ఒక అద్భుతమైన అవకాశంగా మనం ఆ కావ్యాలను ఆస్వాదించగలిగేందుకు వీలుగా అందిస్తున్నారు. అంతేనా? ఆ కావ్యాలు సాక్షాత్తు సరస్వతీమూర్తి చేతనే శభాష్ అనిపించేంత గొప్పవిగా ఉంటాయట అని ఈ శ్లోకం అర్థం. 52 మంది అక్షరదేవతలతో కలిసి మెరిసిపోయే మేనికాంతులతో సేవిస్తూ ఉంటే మధ్యన ఆ లలితాపరా భట్టారికను దర్శించగలిగిన వారికి ఆ సరస్వతీదేవి వాగ్రూపిణి అయి తన నాలుక యందు నర్తిస్తుంది అని ఈ శ్లోకంలో చెప్పబడిన అర్థం.